హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చల్లని సాయంకాలం వ్లాగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్లో ఎండాకాలంలో చల్లనైన సాయంకాలం, దాంతోపాటు మా పాప అల్లరి, మా కాలనీ పిల్లల కేరింతలు, మా పాపతో నాకు ఎంత చేసినా తరగని పని. సో ఇవన్నింటిలోకి నైట్ డిన్నర్లోకి రొయ్యల కూర, అది కూడా మట్టి పాత్రలో. సో ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తోనైతే ఈ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా పీస్ఫుల్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే గనక నేను మొన్న తులసి మొక్క పెట్టుకున్నాను కదా, సో భలే గ్రోత్ అవుతుంది. చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంకా మొక్కలకైతే వాటర్ పట్టాను, చూసారు కదా. సో సాయంకాలం అయితే చాలా చల్లబడిపోయింది, అంటే కొంచెం ఉక్కపోతగా ఉంది, కానీ వర్షం పడేలాగానైతే వెదర్ ఉంది. మొక్కలకైతే వాటర్ పట్టేసాను. సో ఇక్కడ చూస్తే కనుక ఈ ఎండలకు ఏంటో కొన్ని మొక్కలు వాడిపోయాయి, కొన్ని మొక్కలు బాగానే ఉన్నాయి. సో కంటిన్యూగా వాటికైతే వాటర్ పోస్తాను డైలీ. అంత పోయగా కూడా కొన్ని సెన్సిటివ్ మొక్కలు అయితే పాడైపోయాయి. ఇక్కడ చూస్తే కనుక ఈ మొక్క అడుగులో మట్టిలో కప్పలు ఉన్నాయి. ఇందులో 2 ఉన్నాయి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ అందులో కప్పలు 2 ఉన్నాయి. సో అవి మొక్కకైతే హామ్ చేయట్లేదులే, కానీ మట్టిలో ఉన్నాయి. రాత్రంతా గుర్రు గుర్రని సౌండ్స్ చేస్తూనే ఉన్నాయి. వాటిని ఎంత తరిమేసినా మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో తిష్టేస్తున్నాయి. ఎలా వస్తున్నాయో తెలియదు, ఎటు నుంచో వస్తున్నాయో తెలీదు. కాసేపు గేట్ ఓపెన్ ఉంటే చాలు ఆ గ్యాప్లో వచ్చేస్తున్నట్లున్నాయి. ఇంకా పాపనైతే పడుకోబెట్టాను. సో చూసారు కదా, ఇల్లంతా ఎంత గందరగోళం అయిపోయిందో. మార్నింగ్ ఎంత నీట్గా సర్దుకుంటానో, ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే చాలా గందరగోళం అయిపోతుంది. మళ్ళీ పాప పడుకున్న తర్వాత యథావిధిగా అన్నీ సర్దేసుకోవాలి. సో ఇక్కడ ఫిషెస్కి ఫీడ్ చేయాలనేసి డిసైడ్ అయ్యాను. ఇంకా చూసారు కదా, అవి ఎంత ఆకలితో ఉన్నాయో తెలిసిపోతుంది. నా హ్యాండ్ ఎటు మూవ్ చేస్తే అటు సైడ్ వస్తూనే ఉన్నాయి. సో అంత ఆకలి మీద ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నిటికీ ఫీడ్ చేసేసేయాలి. సో ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకోవాలి. సర్దుకుంటే కానీ నాకు మనసున పట్టదనమాట. ఇల్లంతా చెత్త ఏమవ్వదు, ఏం అంగడవ్వదు. కాకపోతే కొంచెం ఈ బొమ్మలన్నీ సర్దేస్తే సరిపోతుంది. చెత్త ఏం వెళ్ళదు, పాప అంత గందరగోళంగా ఏం ఆడదు. సో ఈ ట్యాంక్లోనైతే మరీను ఇందులో కొయ్యి ఫిషెస్, గోల్డెన్ ఫిషెస్ ఉంటాయి, రకరకాల గోల్డెన్ ఫిషెస్. సో చాలా ఆకలిగా ఉన్నాయి. సో చూసారు కదా, ఒక్కదాని మీద ఒకటి పడిపోతూ ఉన్నాయి. నేను దగ్గరికి రావడమే, నేను హ్యాండ్ పెట్టిన అవసరం లేదు, దగ్గరికి రావడం అవి అబ్జర్వ్ చేసి ఒక మూలను వచ్చేస్తాయి అన్నమాట. సో ఫుడ్ పెడతానని అనుకొని సో ఇంకా పెట్టేసేయాలి. పాపం ఆకలితో ఎదురు చూస్తున్నాయి. ఇంక ఈ చేపలు కూడా ఫస్ట్ తెచ్చినప్పటి నుండి స్టార్టింగ్లో ఒక 1 వీక్లో కొన్ని చనిపోయాయి. మాకు అప్పుడంతా వాటి లైఫ్ కేర్ గురించి తెలియక, బట్ ఇప్పుడైతే సేఫ్గానే ఉంటున్నాయి. ఇంక ఇక్కడ పప్పాయనైతే మా గార్డెన్లో చెట్టు ఉంది కదా, సో దాని నుంచి తెంపాను. సో పండుగ వచ్చింది, ఇంకా పాపకి పెట్టాలి ఏదో ఒక రోజు చూసి, ఈ రోజు రేపు అలాగా. ఇంక ఇక్కడనైతే పప్పుచారు మార్నింగ్ చేశాను. ఇంకా టిఫిన్ చేస్తాను అనేసరికి మా వారుండి టిఫిన్ వద్దు, ఏమొద్దు, ఎండలకి మండిపోతుంది, సో కమ్మగా పప్పుచారు చేసేసి హ్యాపీగా తినేసాను అన్నారు. ఇంకా నాదే ముందు నాకు కూడా కష్టం తగ్గుతుంది కదా అనేసి ఇంకా పప్పుచారు చేశాను. ఆల్రెడీ నిన్న నైట్ పెట్టిన మజ్జిగ చారు కూడా ఉంది. సో అది తినేస్తూ ఇంకా పప్పుచారుతోనే సరిపోయింది. యాక్చువల్గా ఇంకా మా వారు రొయ్యలు కూడా తీసుకొచ్చారనమాట. నిన్న నైట్ తీసుకొచ్చారు. యాక్చువల్గా నాకు చెప్తే నేను వద్దనేదాన్ని, చెప్పకుండా తీసుకొచ్చారు. సో తెచ్చిన తర్వాత ఇంకేం చేయలేం కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, చేసేదేం లేక. ఇంకా అది తీసి ఇంక ఇప్పుడు క్లీన్ చేయాలి. యాక్చువల్గా మార్నింగ్ చేయాలనుకున్నాను, కాకపోతే ఆ కర్రీ చేస్తే ఇంక ఇవేవి ఒడవవు కదా, అలాగే ఉండిపోతాయి అనేసి ఇంకా నైట్కి చేయొచ్చులే అనేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏం పాడవు కదా. చూసారు కదా, ఇంక ఇక్కడ పాప హ్యాపీగా కూలర్ వేస్తే పడుకుంది. ఇంకా తిను లేచేసరికి ఆల్మోస్ట్ నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో నేను డైలీ చూస్తుంటాను కాబట్టి తన టైమింగ్స్ నాకు తెలుసు కాబట్టి అలాగే షెడ్యూల్ చేసుకుంటాను నా వర్క్స్ కూడా. సో ఆల్మోస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ నాకు వర్క్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ ఈవినింగ్ తర్వాత అంటే తనతో పడుకున్న తర్వాతనే వర్క్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ గ్యాప్లో ఇంకా తను మెలుకుతున్న టైంలో నేను ఎలాంటి పనులు కూడా పెట్టుకోను. ఒక్కొక్కసారి తను చేసే అల్లరికి చికాకు వేస్తుంది ఇవన్నీ సర్దడానికి, కాకపోతే మళ్ళీ వెంటనే రియలైజ్ అవుతాను. సో తన చిన్నతనం మళ్ళీ తిరిగి రాదు కదా, సో ఎంజాయ్ చేయనివ్వాలి అనేసి మళ్ళీ నాకు వెంటనే గుర్తొచ్చి ఇంకేం అనలేకపోతాను అనమాట తనని. ఇంకా ఆడుకున్న తర్వాత హ్యాపీగా మెల్లిగా సర్దేస్తాను అన్నీ అక్కడే. మళ్ళీ తను లేచి ఒక బొమ్మ తీసుకోవాలనుకుంటుందంటే తను ఎప్పుడు చూసే ప్లేస్లోనే ఉండేలాగా పెట్టేస్తాను అనమాట. సో అందుకని అక్కడే సర్దేస్తాను నీట్గా.
ఇంక ఈవినింగ్ వర్క్స్ రొటీన్ అయితే తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇంకా కర్రీస్, రైస్ ఏమైనా మిగిలిపోయినాయి ఉంటే అన్నీ ఒక దాంట్లో తీసేసుకొని ఇంకా అన్నీ తోమేసుకోవడము, మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవడం, ఇవన్నీ కామన్ రొటీన్సే ఉంటాయి కదా. ఇంకా నేను కూడా అంతే, ఇంకా పప్పుచారు వేరే దాంట్లో పెట్టేసి ఇంకా అన్నీ తోమేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ నానబెట్టేస్తున్నాను అన్నీ తీసేసి. ఇంక ఈ గ్యాప్లో ఏంటంటే మా వారికి నైట్ నేను రెగ్యులర్గా చపాతీ చేస్తున్నాను ఈ మధ్య. సో ఆయన చపాతీ ఇష్టపడుతున్నారు, రైస్ ఎక్కువ తినలేకపోతున్నారు. సో అందుకని ఇంకా చపాతీకి అయితే పిండి కలిపి పెడతాను. సో ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఎంత కాకపోయినా ఒక 2 hours పడుతుంది కాబట్టి హ్యాపీగా పిండి అయితే మెత్తగా మెదిగిపోతుంది. సో కాబట్టి ముందుగానే కలిపి పెట్టేస్తున్నాను. ఇందులోకి ఇంకా చపాతీ పిండి అంటే గోధుమ పిండి, డైరెక్ట్ గోధుమ పిండి అనమాట. సో మైదా పిండి ఏం మిక్స్ చేయను. గోధుమ పిండిలోకి హాట్ వాటర్ వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ వేసేసి ఇంకా కలిపి పెడతాను అనమాట. చాలా చక్కగా మెదుగుతుంది. సో సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. నాకు ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. నా విషయానికి వస్తే వంటలు ఓకే పర్లేదు, మరీ బాగానే చేస్తాను. అంటే బాగానే మీన్స్ బాగా చాలా వెరైటీస్ చేయను డైలీ. అలా అని చాలా ఎక్కువ వెరైటీస్ వచ్చు అని కూడా చెప్పలేను. వచ్చిన వాటిలో ఇంట్లో వాళ్ళకి హ్యాపీగా తిన్న తర్వాత హ్యాపీగా అరగదీసుకునే విధంగానైతే చేసి పెట్టగలను ఫ్రెండ్స్. ఆ విషయంలో మాత్రం ఇంకా మా వారు బయట తిండికి అసలు ఇష్టపడరు అనమాట. బయట తినడానికి మ్యాక్సిమం అంటే వీక్లీ కానీ మంత్లీ కానీ ఒకసారి రెస్టారెంట్కి అలాంటి ఆలోచననే రాదనమాట. సో ఏది చేసినా సరే ఫ్రెండ్స్తో ఎవరైనా బయట తిందామన్నా సరే మా వారు ఈజీగా చెప్పేస్తారనమాట. దానికంటే మా ఇంటికి రండి, శశి చాలా బాగా వండి పెడుతుంది అని ఈజీగా చెప్పగలుగుతారనమాట. సో ఆ పరంగా అయితే ఓకే బాగానే చేస్తాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు మన మీద మనకు కాన్ఫిడెన్స్ అంటే మనకి మనం నేర్చుకోవడం కాదు కదా. సో తిన్న వాళ్ళు చెప్తే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఆ విధంగా చూసుకుంటే నేను బాగానే వంటలు చేస్తానని చెప్పొచ్చు. ఇంక ఇక్కడనైతే నా బౌల్ అన్నీ కూడా క్లీన్ అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే పైన ఎప్పుడో తీసుకొని పెట్టాను మట్టి పాత్రలు. సో అవైతే ఇంకా యూజ్ చేయలేదు, క్లీన్ చేసి డైరెక్ట్గా దాచిపెట్టాను అనమాట. స్టార్టింగ్లో హాట్ వాటర్ వేసేసి కొంచెం అలా క్లీన్ చేసేసి పెట్టాను. ఇంక ఇప్పుడైతే ఈరోజు రొయ్యల కూర చేద్దామని అనుకుంటున్నాను ఇందులో. సో ఎలా వస్తుందో ఏంటో, చాలా బాగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మట్టి కుండ కదా, టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈరోజు ఎందుకో చేయాలనిపించింది. ఇంకా రొయ్యలు అయితే మా వారు తినరండి. సో నేను పాప మాత్రమే తింటాము. ఇంకా ఆయన తినరు కాబట్టి ఇంకా ఆయన కోసం పప్పుచారు అలాగే పెట్టేశాను. సో చపాతీ పప్పు తినేస్తారు. ఇంకా మేమైతే రొయ్యల కర్రీతో ఎంజాయ్ చేస్తాము. ఇంకేదైనా బోటి కానీ అలాగే రొయ్యలు, ఫిష్ ఇలాంటి క్లీన్ చేసేటప్పుడు సింక్లో ఎలాంటి బోలు కూడా ఉండకుండా క్లీన్ చేసి పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే మిగతా వాటిపైన కూడా ఆ ఫ్లేవర్ అన్న పడిపోతే అంత స్మెల్ అయితే నీచుగా వస్తుంది. సో రాకి కడగాల్సి వస్తుంది మళ్ళీ. అందుకని నేను సింక్తో సహా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇలా గడ్డ అయిపోయింది. ఇంకా కాసేపు వాటర్ పోసేసాను. నార్మల్ వాటర్ పోసేసి వదిలేస్తే ఒక 1/2 అవర్కి మొత్తం విచ్చిపోతుంది దేనికి దానిగా. సో ఈలోపు అయితే ఇంకా ఇల్లు ఊడ్చుకోవాలి. చెప్పాను కదా, ఇంట్లో అంగడి ఏం అవ్వదు, డస్ట్ లాంటిది ఏం అవ్వదు. సో కాకపోతే అంటే తను ఆడుకునే బొమ్మల అంగడి మాత్రమే అవుతుంది. కానీ ఫార్మాలిటీకి అయితే ఈవినింగ్ కాబట్టి ఒక చీపురు అలా ఆడిస్తాను. ఇంకా ఇంట్లో అలాగే బయట కూడా ఊడ్చేసుకున్నాను అనమాట. రాక్సీ అయితే నేను గేట్ తీయడం స్టార్ట్, ఇంకా బయటకు వెళ్తాను అని అల్లరి చేస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న ఉంటే ఎక్కువ అల్లరి చేస్తుంది. ఇక్కడ చూసారా నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంక ఇక్కడైతే బయటకి వచ్చేసరికి పిల్లలు కూడా బయట ఆడుకుంటున్నారు. ఇంటి ముందు చెట్టు కింద బొమ్మరిల్ల ఆట అలా ఆడుకుంటున్నారు. ఇంకా శామ్ లేచిన తర్వాత కూడా కాసేపు వదిలేయాలనుకుంటున్నాను. కాకపోతే తను ఇంకా లేవలేదు. వీళ్ళదే అడుగుతున్నారు, శాంభవి లేసిందా అంటే మేము ఆడుకుంటాము అని. కాకపోతే ఇంకా లేవలేదురా అని చెప్తున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ చర్చ్ అంట, అలాగే హిందూస్కి అంటే మా కాలనీలో క్రిస్టియన్ పిల్లలు కూడా ఉన్నారు. అందుకని ఇంకా 2 పక్కనే కట్టుకున్నారనమాట, ఎవరికి కంఫర్ట్గా వాళ్ళు. ఒకటి హిందూ టెంపుల్ అంట, ఇంకొకటి క్రిస్టియన్ చర్చ్ అంట. 2 ఒకే దగ్గర పెట్టేసి అందరు కలిసి చక్కగా ఆడుతున్నారు. ఇంకా ముగ్గు అలా హెల్ప్ చేయవా శశాంటి అని అంటే నేను అదే చెప్తున్నాను, వాటర్ అయినా చల్లండిరా, వాటర్ చల్లిన తర్వాత ముగ్గు పెడతానులే ఏం పర్లేదు అని చెప్పాను. ఇక్కడ చూసారు కదా చెట్టు నీడ ఎంత హాయిగా ఉంటుందంటే. సో ఈ నీడ చూస్తేనే మీకు అర్థమవుతుంది చెట్టు ఎంత పెద్దగా ఉందో. సో ఎంతమందికి అంటే అంతమందికి నీడనిస్తుంది.
సో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈ చెట్టు నీడనే మా ఇంటి మీద కూడా మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు నీడగానే ఉంటుంది. ఇంకా మా కాలనీ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, పక్కన పొలాలు కూడా ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే సిటీ కమ్ విలేజ్ కల్చర్ లాగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఇక్కడే ఒక ప్రపంచం లాగా ఫీల్ అవుతాను. బయటకి ఎక్కువ వెళ్ళడానికి నేను ఎక్కువ ఇష్టపడకపోవడానికి రీజన్ కూడా ఇదే. సో ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అంత బాగుంటుంది. అంతే కదా, మన మైండ్ సెట్ అనేది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఎదిగే పిల్లల మెంటాలిటీ కూడా పక్కన ఉన్న అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టే చేంజ్ అవుతుంది. తల్లిదండ్రులుగా మనం నేర్పించేది 20% అయితే వాళ్ళుగా నేర్చుకునేది 80% ఉంటుంది కదా. సో పిల్లల్ని చూసి పిల్లలు నేర్చుకుంటే చాలా తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఇక్కడ చూసారు కదా, మా రాక్సీని కాసేపు ఇంకా పిల్లలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో అందరికీ అలవాటేనండి, అందరి పిల్లలకి అలవాటే రాక్సీ. ఎవరు భయపడరు. చక్కగా ఒక పెట్టుని ఒక టెడ్డీతో ఆడుకున్నట్లుగా ఆడుకుంటారు రాక్సీతో. ఇంకా నేను కూడా వదిలేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేనే ముగ్గు పెడుతున్నాను. వాళ్ళకి చల్ల రావట్లేదు అనేసి ఇంకా నేనే వాటర్ చల్లేసి ముగ్గు పెడుతున్నాను అనమాట. ఇంకా కృతి కూడా ఎలాగో లేవలేదు కదా, సో తను లేసే వరకు నాకు బోరింగ్గానే ఉంటుంది కొంచెం డే. సో ఇంట్లో వర్క్స్ అని చేసుకుంటూ కూడా సో ఇలాంటి గేమ్స్ నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. ఆటోమేటిక్గా ఈ పిల్లలకి ఇలాంటి గేమ్స్ చూస్తే నేను చిన్నపిల్లని అయిపోతాను. ఎందుకంటే మన 90 కిడ్స్కి తెలుసు ఇలాంటి గేమ్స్ అన్నీ. సో చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము. సో ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక మెమరీస్ లాగా అనిపిస్తుంది. ఇంట్లో ఫోన్లు, టీవీలు ఇవన్నింటికంటే ఇలాంటి అవుట్డోర్ గేమ్స్ అలవాటు చేస్తే చాలా హ్యాపీగా ఫీలింగ్ ఉంటుంది కదా. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు నీడలో, ఇంకా ఇంట్లో కూలర్ ఏసీల కింద కాకుండా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో చక్కగా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు పిల్లలు. సో అలాంటి జరుగుతున్నప్పుడు ఇంకా మనం ఎంకరేజ్ చేయకుండా ఉండలేం కదా. సో మనం ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటి గేమ్స్ ఆడడానికి. సో అందుకని నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే ఇంక ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడికి చికెన్ లివర్ తీసాను. చికెన్ లివర్ వచ్చేసి ఒక 2 డేస్కి అలా పెడతాను అంతే. ఇది ఫిషెస్కి పెడుతున్నాను. ఫిషెస్కి అంటే ఓన్లీ అర్వానా ట్యాంక్ ఉంది కదా, అర్వానా, ఆస్కర్ అలాగే షార్క్స్, ఈ 3 టైప్స్ ఫిషెస్ అన్నీ కూడా తినేస్తాయి చికెన్. సో 2 రోజులకి అంటే ఎక్కువ స్టోర్ చేసిన చికెన్ కూడా పెట్టకూడదు. జస్ట్ ఈరోజు తీసుకొచ్చారంటే ఈరోజు రేపు వాడతాను, మళ్ళీ ఎల్లుండికి ఉన్నా సరే పడేసి మళ్ళీ కొత్తది తెప్పిస్తాను మా వారితో. సో అలా అనమాట. ఇంకా ఇక్కడ ఫీడ్ చేస్తున్నాను. చూసారా ఎలా ఎగురుతున్నాయో, ఆకలితో ఉన్నాయి అన్నమాట. సో చక్కగా తినేస్తున్నాయి. డైలీ ఒకేసారి నేను ఫీడ్ చేస్తాను చికెన్ అయితే, ఎందుకంటే అరుగుదల చాలా స్లోగా ఉంటుంది కదా చికెన్ కాబట్టి. సో డైలీ వన్స్ అంటే ఈవినింగ్ టైంలో పెట్టేస్తే సరిపోతుంది. హ్యాపీగా తినేస్తాయి కడుపు నిండా. ఇంకా అవి తిన్న తర్వాత ఫిషెస్కి ఫీడింగ్ అంతా చేసేసిన తర్వాత ఇంకా పైకి వచ్చాను. సో వెదర్ అయితే క్లౌడీగా ఉంది. సో ఒకవేళ వర్షం వస్తుందో ఏంటో చూడగానే అనేసి ఇంకా వెంటనే పైకి వచ్చాను. మళ్ళీ పాపలేస్తే పాపతో అవ్వదు కదా, అందుకే ఈ లోపే బట్టలు తీసేసుకెళ్ళదాం అనేసి ఇక పైకి వచ్చాను ఫ్రెండ్స్. ఇంక ఇవి అయితే నేను సాయంత్రమే ఆరేస్తున్నాను. ఎండకి అసలు ఆరేయట్లేదు, పేలిపోతాయి కదా బట్టలు. అందుకని ఇంకా సాయంకాలమే 3కి అలా ఆరేస్తే ఇప్పుడు 5:30 అయిపోయింది. ఇంకా మెషిన్లో వేసిన బట్టలు కాబట్టి తొందరగా ఆరిపోతాయి, సగం మెషిన్లోనే ఆరిపోతాయి కాబట్టి ఇంకా కిందకి తీసుకెళ్ళి ఇంకా అన్నీ ఈరోజు సర్దాలని అనుకుంటున్నాను. మళ్ళీ రూమ్లో పడేసాను అనుకోండి, చాలా డేస్ గ్యాప్ వస్తుంది. అలాగే పోతుంటే రేపు అనుకుంటూనే అలా బద్ధకం వచ్చేస్తుంది. సో ఇంకా కిందేసి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని పప్పు దినుసులన్నీ ఎండబెట్టేసి ఉన్నాను. కందులు అలాగే కొన్ని మక్కలు, బొబ్బర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఊరు నుండి తెప్పించాను. సో ఇవన్నీ కూడా ఎండబోసాను అనమాట. ఎండకి చక్కగా ఎండిపోతాయి. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి అనుకోండి, అసలు ఎండబెట్టలేం కదా, మళ్ళీ పురుగు తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా ఎర్రటి ఎండలో ఒక 2 రోజులు ఎండబెట్టేసామంటే చక్కగా హ్యాపీగా కొన్ని నెలలు తినేసేయచ్చు. నేనైతే మక్కలు, చిక్కుళ్ళు ఇలాగే బొబ్బర్లు వీటితోనైతే గుడాలు వేస్తానండి. మీలో ఎంతమందికి గుడాలు తెలుసు, అలాగే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఏం లేదండి, జస్ట్ అన్నింటినీ కలిపేసి కుక్కర్లో ఉడకబెట్టేసి తర్వాత వాటర్ చేసి వాటికి పోపు వేసేసుకోవాలి. పోపు వేసేసుకొని చక్కగా కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. పోపు వేయకపోయినా పర్లేదు, వెల్లుల్లి మిరం ఉంటుంది కదా, సో అది కలుపుకొని తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక హెల్దీ డిష్ అని చెప్పొచ్చు, హెల్దీ స్నాక్ డిష్ అని కూడా చెప్పొచ్చు. సో ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ కూడా తినొచ్చు. నేను ఎప్పుడైనా అలాగే చేస్తాను. ఇంకా మా సైడ్ అంటే మా పేరెంట్స్ రైతులే, అలాగే మా అత్తయ్య వాళ్ళు కూడా రైతులే కాబట్టి నాకు ఆ కష్టం విలువ తెలుసు. ఒక్కొక్క
గింజ కూడా పోకుండా అన్నీ జాగ్రత్తగా ఎత్తేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మబ్బు చూసారా ఎంత వచ్చిందో, అసలు వర్షం ఎలా వస్తుందో అనిపిస్తుంది. అలాగే గాలి కూడా వీస్తుంది, చల్లగా ఉంది వెదర్ అయితే. ఇక్కడ చూసారు కదా పిల్లలు ఆ చెట్టు కింద ఆడుకుంటున్నారు. ఎగ్జాక్ట్ మా ఇంటి ముందే ఉంటుందన్నమాట. ఇంకా కుక్కలు కూడా అన్ని కార్ల కింద ఉండేవి, ఇక క్లౌడీగా ఉండేసరికి చల్లగా ఉందనేసి ఈ రోడ్డు మీకు వచ్చేసి హ్యాపీగా సేద తిరుగుతున్నాయి. ఇంక ఇక్కడ బట్టలు అన్నీ వేసుకున్నాను ఆల్రెడీ. ఈరోజు బట్టలు లాస్ట్ టైం అన్నీ సర్ది పెట్టేశాను. ఇంక ఈరోజు బట్టలు ఈరోజు అయితే నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా మళ్ళీ రూమ్లో వేసేస్తే ఇంకా రేపు మళ్ళీ తర్వాత అలాగే బట్టల కుప్ప పెరుగుతూనే ఉంటుంది. అన్నీ ఒకేసారి అంటే నాకు ఇంకా దూల తీరిపోతుంది. అందుకని ఇంక ఈరోజు డిసైడ్ అయిపోయాను. సో చక్కగా టీవీలో సాంగ్స్ పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్ వేసుకొని చక్కగా కూర్చొని పాప కూడా ఎలాగో పడుకుంది కదా, తను లేస్తే మాత్రం ఇలా సర్దనివ్వదు ఫ్రెండ్స్. నేను పెడుతూ ఉంటేనే తను తీస్తూనే ఉంటుంది. సో పడుకున్న టైంలోనే చక్క చేసేసుకున్నాను. ఇంకా అవన్నీ సర్దేసుకుంటే నాకు పెద్ద పని అయిపోతుంది. అంటే కొందరికి కొన్ని పనులు బద్ధకంగా అనిపిస్తుంది, కొన్ని పనులు చాలా హుషారుగా అనిపిస్తాయి. అందులో నాకు మేజర్ వర్క్ అంటే బట్టలు మడతేయడమే అండి. చాలా లేజీగా ఫీల్ అవుతాను. మిగతా అన్ని పనులు చకచక చేయగలుగుతాను, కానీ అదేంటో బట్టలు తీసుకొచ్చిన తర్వాత మడతేయమంటే మాత్రం నేను కొన్ని రోజులే టైం తీసుకుంటాను. సో ఒకసారి పక్కన వేసానంటే ఇంకా రేపు అలాగే ఒక్కరోజు అనుకున్నది కాస్త 10 రోజులు గడిచిపోతూనే ఉంటుంది. మళ్ళీ సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చేవాళ్ళు కానీ, సో ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో అప్పుడు ఇంకా టక్కన మైండ్లో గుర్తొస్తుంది అనమాట, ఇల్లంతా గందరగోళంగా ఉంది అని అనిపిస్తుంది. అన్నీ సెట్ చేసేసుకుంటాను. సో ఇక్కడ చూస్తుండగానే పాప లేసింది. ఇంకా తనకి లేవగానే పాపకి వాటర్ పెట్టేశాను అనమాట. వాటర్ వేస్తే చక్కగా తాగుతుంది. ఇంకా తన గేమ్స్ తను ఆడుకుంటుంది. యాక్చువల్గా బయటకు తీసుకెళ్ళాలి నేను. మిగతా బట్టలన్నీ కూడా మడత పెట్టేసిన తర్వాత కాసేపు తనని బయటకు తీసుకెళ్ళి తనతో పాటు నేను కూడా ఉంటాను. అంటే వాళ్ళకి పక్కన పిల్లలందరికీ వదిలేస్తే ఆడించుకుంటారులే, కానీ మన భయం ఒకటి ఉంటుంది కదా. సో ఏమైనా జరిగితే అంతే పడిపోయినా వేరే పిల్లల్ని ఏం అనలేం కదా. సో అందుకని ఇంకా నేను కూడా పని మానుకొని కాసేపు బయట ఉండి చూస్తాను. కాసేపు పోతే ఏముందిలే వర్క్ అనేసి ఇంకా కాసేపు నేను చూస్తూ ఉంటే తను ఆడుతూ ఉంటుంది. చూసారు కదా ఎంత చల్లగా ఉందో. హ్యాపీ ఈవినింగ్ అని చెప్పొచ్చు ఈరోజు అయితే. చాలా బాగా అనిపించింది. పిల్లలందరూ కూడా ఇళ్ళల్లో ఉండే వాళ్ళు ఫోన్లన్నీ పక్కకి పెట్టేసి చక్కగా బయటకు వచ్చి ఆడుకుంటున్నారు. ఇంకా శామ్ని కూడా తీసుకొస్తే ఎంజాయ్ చేస్తుంది కాసేపు వాళ్ళతో. ఇంకా శామ్ బయటకి రావడంతోనే వాళ్ళందరూ కూడా చుట్టుముడతారండి. శామ్ అంటే శశాంటి అంటే నేనంటే చాలా ఇష్టము మా కాలనీలో పిల్లలకి. ఇంకా నా తర్వాత శామ్ వచ్చిన తర్వాత ఇంకా నాకంటే ఎక్కువ శామ్ ఇష్టం అయిపోయిందనమాట. అందరికీ చెల్లి 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 అని ట్రీట్ చేస్తూ ఉంటారు. తనకు కూడా చాలా హ్యాపీగా మింగిల్ అయిపోతుంది వాళ్ళతో. అక్క అన్న అని వాళ్ళ వెంట పడుతుందన్నమాట. ఇంకా స్నానం చేపిస్తూ పని అయిపోతుంది అనేసి ఇంకా ఇక్కడ స్నానం చేయించాను. తనని రెడీ చేయాలంటే నాకు పెద్ద టాస్క్ అండి. సో సరిగా దువ్వనివ్వదు, పౌడర్ వేయనివ్వదు, బుట్టు పెట్టనివ్వదు. సో అన్నింటికి మైండ్ డైవర్ట్ చేస్తూ పెట్టాలన్నమాట. ఇక్కడ చూసారు తన బుట్టలో అవన్నీ కూడా క్రీమ్స్ అన్నీ బయటేసి ఆడుతుందంట. నన్ను అందులో ఎత్తనివ్వదంట. పోనీలే నీ పన్ను చేసుకో ఇంకా నీ తంటాలు నుప్పాడు అనేసి వదిలేసి ఇంకా కిచెన్లోకి వచ్చాను. సో 1/2 అవర్ అయిపోయింది. ఇంకా చూసారు కదా దేనికి దానిగా చక్కగా విడిపోయాయి రొయ్యలు. ఇంకా కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా రొయ్యలలో సాధారణంగా ఇసుక ఇలాంటివి వెళ్తూ ఉంటాయి కదా, అవి ఉండేవే సముద్రంలో కాబట్టి, సీ ఫుడ్ కాబట్టి ఇసుక లాంటివి ఉంటూ ఉంటాయి. అందుకని నేను ఎప్పుడైనా సరే కొంచెం నిమ్మ చెక్క అలాగే సాల్ట్ వేసేసి బాగా వాష్ చేస్తాను. చూసారు కదా ఆ వాటర్ అంతా ఎలా అయిపోయాయో, వైటిష్ కలర్లో వచ్చేసాయి. సో నాకు అలా చేస్తేనే సరిగా క్లీన్ చేసిన ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అట్లా 2-3 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత ఇలా అయిపోయాయి. సో ఎంచక్క ఇంకా వాటర్ కూడా ఫ్రెష్గానే ఎన్నిసార్లు వాష్ చేసినా ఫ్రెష్గానే వస్తున్నాయి. కాబట్టి వాషింగ్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది అన్నట్టు. ఇంకా కర్రీకి అయితే సిద్ధమవుతున్నాను. ఇదిగోండి నా మట్టి కుండ ఎలా ఉందో చెప్పండి. సో ఇందులోనే నేను రొయ్యల కర్రీ వండబోతున్నాను. టొమాటో కాంబినేషన్తో చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. పాపకు కూడా చాలా ఇష్టంగా తింటుందన్నమాట. ఇంకా తినే వాళ్ళు ఎక్కువ మంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటే కొంచెం పులుసులాగా అలా పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో ఉండేదే ముగ్గురం, అందులోకి తినేదే ఇద్దరం కదా, మా వారు ఎలాగో తినారు అనేసి ఇంకా పాప కూడా కొంచెం తినేది ఒకే పూట కొంచెం తింటుంది కదా. సో ఇంకా పాపను కూడా తీసేసి నేను ఒక్కదాన్ని ఇంకేం చేసుకోనండి. అందుకని
కొంచెం దగ్గరగా చేద్దామనేసి ఇంకా టొమాటో కాంబినేషన్స్తో జస్ట్ కర్రీ లాగా చేసేస్తున్నాను. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా రాక్సీ చూసారా, సో చక్కగా సేదతీరుతుంది ఫ్యాన్ కింద. యాక్చువల్గా ఇక్కడ పాప చేసే ఘనకార్యం చూపిస్తాను రండి ఫ్రెండ్స్. నేను నా పని నేను చేసుకుంటానా, తిను చూసారా ఇక్కడ థర్మోకోల్ షీట్ పైన నేను అక్వేరియంస్ పెట్టాను కదా. సో థర్మోకోల్ షీట్స్కి బాల్స్ వస్తాయి కదా, ఆ బాల్స్ అన్ని పీకేసి వాటిలోనే అంటే అక్వేరియంస్లోనే వేస్తుంది అనమాట. సో ఎప్పుడు నేను చాలాసార్లు స్టార్టింగ్లో కూడా అలాగే అనుకునేదాన్ని, ఇందులోకి వెళ్ళాయి మరి పాప అందులోకి ఎలా వేస్తుంది అని అనుకునేదాన్ని. కాకపోతే చాలా ముదురండి, తిను వేసేస్తుంది ఆటోమేటిక్గా, అంటే ఎలా ఉందో అలాగే క్యాప్ పెట్టేస్తుంది అనమాట. సో అందుకని ఇంక ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంకా నేను వద్దు అన్నాను అనేసి ఇంకా నా మీదకి అరుస్తుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, వాటర్ అని ఒక 10 times అడిగింది అనుకుంటా. ఎందుక అని చూస్తే ఇగో ఇది సంగతి. ఇక్కడ కూర్చొని వాటర్ ఎక్కడ కూర్చుంటే అక్కడ తడిపేస్తుంది. సో ఆ వాటర్ అన్ని పోసేసి చేప తడిపేసింది, సోఫాస్ తడిపేసింది. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే వెదర్ ఇలా ఉంది, చాలా చల్లగా ఉంది. సో ఒక్క వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. సో అంత చల్లగా ఉంది అసలు. ఏం కావాలి? రాను బొంబాయి లేదు, రాత్రి పెడతాను. రాత్రి పెడతా. రాను బొంబాయి పెట్టాలా? ఓకే. రాను బొంబాయికి రాను. వచ్చిందా? ఇదేనా? బాగుందా? డాన్స్ చేయి. ఇక్కడ చూసారా, ఈ మధ్య ఏంటో ఫోక్ సాంగ్స్ తెగ అడిగేస్తుంది. ఇంతకుముందు అయితే రైమ్స్ పెట్టమనేది, ఇప్పుడైతే రాను బొంబాయి అంట, రాత్రి అంట, అన్ని ఫోక్ సాంగ్స్ అడిగి మమ్మీ డ్యాన్స్ అని నన్ను డ్యాన్స్ చేయమని సతాయిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న ఉంటే మాత్రం వాళ్ళ నాన్న డ్యాన్స్ చేస్తాడు కదా, ఇంకా లేకపోతే నన్ను చేయమంటది. నాకేమో వర్క్ ఉంటుంది కదా, సో నాకు కుదరదు. కాకపోతే ఒక 2 స్టెప్లు అలా వేసేసి ఇంకా తప్పించుకొని వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు కూడా అలాగే వచ్చేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చి చూస్తే పిండి చాలా చక్కగా మెదిగిపోయింది. ఇంకా కర్రీ ఉడికే లోపు అయితే ఇంకా చపాతీ చేసేసుకుందాం అనేసి అయితే సిట్ అయిపోయాను. ఇంకా అమ్మవారికి నైట్కి చపాతీ కావాలి కదా, సో ఆయన వచ్చేలోపు చేసేసి పెడితే వేడివేడిగా తినేస్తారు. హాట్ బాక్స్లో పెట్టేస్తే ఆల్రెడీ వేడిగానే ఉంటాయి కదా, సో అందుకని ఇంకా పనిలో పని అయిపోతుంది. ఇంకా పాపకైతే స్నానం అయిపోయింది, అలాగే ఇంటి పనులు కూడా కావచ్చాయి. ఇంకా నేను కూడా స్నానం చేయాలి. కాకపోతే కిచెన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత చేసేస్తాను, లేదంటే నాకు విసుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా స్నానం చేసిన తర్వాత ఇవన్నీ పనులు పెట్టుకున్నా సరే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చెమట అలా తడిసిపోతుంది కదా కిచెన్లో. సో ఈ సమ్మర్ అంటేనే అంత హాట్గా ఉంది. మా దగ్గరనైతే మరీను అసలు డైలీ 40 degrees Celsiusకి తగ్గట్లేదు. సో అంత హెవీగా ఉంటుంది వేడి. సో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంటి ముందు చెట్లు ఉంటాయి కాబట్టి కాస్త పర్లేదు. మళ్ళీ మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్యాన్స్కైనా అలా ఇబ్బంది ఏం లేదు, కరెంట్ పోయినా సరే అంత వేరియేషన్ తెలీదు. ఇంక ఇక్కడ చేస్తుంటేనే పాప వచ్చేసి అమ్మ అప్ప అని అంటుంది అనమాట. అప్ప కాలవలేదు నాన్న, కాల్చిన తర్వాత ఇస్తానని చెప్తున్నాను కానీ వదలట్లేదు అనమాట. ఏదో ఒకటి ఇస్తే అలా చప్పరిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. అందుకని ఇంకా నేను డైలీ నా ఇంట్లో కొంచెం స్టాక్ పెట్టుకుంటాను, అంటే మురుకులు చేసినవి కానీ అదొకటి ఇదొకటి. ఎప్పుడైనా సరే అప్ప కావాలి లేదంటే కాయ కావాలి అని అడుగుతూ ఉంటుంది. అవన్నీ ఇస్తూ ఉంటే కాసేపు చప్పరించి వదిలేస్తుంది. చపాతీ టైంలో కూడా కంపల్సరీ కాస్త సైడ్కి కొంచెం చుంచి పొడవుగా ఇస్తాను, అది చేతిలో పట్టుకొని చక్కగా కొరుకుతూ కొంచెంగా తింటుంది. సో ఈ మధ్యన అలవాటు అయిపోయింది, అలాగా మంచిదే కదా అనేసి ఇంకా ఇస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు అల్లరి అని అంటాం కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, పిల్లలతోనే అన్ని కదండి మనకి. సంతోషమైన, దుఃఖమైన, కష్టమైన, సుఖమైన ఏదైనా పిల్లలను చూసుకొని భరించగలుగుతాము. వాళ్ళు అనేది మన లైఫ్లో లేకపోతే ప్రతిదీ కూడా హెవీగా అనిపిస్తుంది, తీసుకోలేనంతగా అనిపిస్తుంది. హెవీ బాధను కూడా తట్టుకోలేము. కానీ పిల్లల మొహం గుర్తుకొస్తే ఆ హెవీ బాధ కూడా మాయమైపోతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? నా మనసులో మాటనైతే ఇది. సో ఇక్కడ కిచెన్లోకి వస్తే రొయ్యల కర్రీ చక్కగా ఉడికిపోయింది కదా. సో వ్లాగ్ అయితే పూర్తిగా అంటే ఫుడ్కి సంబంధించింది కదా, సో
డైలీ వ్లాగ్లో ఫుడ్ వీడియో అంటే కొంతమంది ఇష్టపడరు కదా, అందుకని ఇంకా సపరేట్ వీడియో తీసాను. అండ్ దట్టు ఇందులోనే యాడ్ చేస్తే వీడియోకు లెంత్ కూడా చాలా హెవీగా అయిపోతుంది అనేసి ఇంకా సపరేట్గా తీసాను. సో అందుకని ఇంక ఇందులో చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎలా చేశాను ఏంటి ప్రాసెస్ అనేసి. సపరేట్ వ్లాగ్లో మన ఛానల్లోనే వస్తుంది, చూసేయండి. దాన్ని కూడా మీరు ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేశాను. బంద్ చేసిన తర్వాత మసాలాలు వేస్తే మట్టి పాత్రతో ఉండే బెనిఫిట్ ఇదండి. సో మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అదే వేడి మీద ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు కూడా ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. సో మట్టి పాత్రలో మీరు వండి చూడండి, అర్థమవుతుంది మీకు కూడా. ఇంక ఇక్కడైతే చపాతీ సెక్షన్కి వచ్చాను. ఇంకా చపాతీ కూడా కాల్ చేసుకుంటే పెద్ద పని అయిపోతుంది నాకు. హ్యాపీగా కిచెన్లో నుంచి బయటపడవచ్చు. ఇంకా పనిలో పని అనేసి ఇంకా చపాతీలు కూడా కాల్ చేశాను. సో చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి. ఇంకా కొంతమంది పాలు వేసి కూడా కలుపుతారు. నేను అప్పుడప్పుడు పాలు వేసి కలుపుతాను చపాతీ పిండి. అలాగే క్యారెట్ తురిమి కూడా కలిపి పెట్టుకుంటాను. సో అలా కూడా చేసుకోవచ్చు. ఆలు పరోటా లాగా కూడా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట చపాతీని. ఇప్పుడైతే ఇంకా నేను సింపుల్గా ఇలా చేశాను ఈసారికి. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసరికి అంటే మా వారు వచ్చేసరికి లేట్ అవుతుందని కాల్ చేశారు. సో అందుకని ఇంకా వెయిట్ చేయకుండా నేనైతే తినేస్తున్నాను. ఎందుకంటే పాపకి తినిపించాలంటే బయట తిప్పాలి అంటే నాకు ఎనర్జీ కావాలి కదా. సో అందుకని ముందుగా నేను తినేసాను అనుకోండి. సో 1 అవర్ అయినా సరే హ్యాపీగా తినిపిస్తూ తిరగవచ్చు అనమాట. మధ్యలో తను తినకపోయినా కూడా చికాకు రాదు, మనకు ఒక దెబ్బ వేయాలనిపిస్తుంది. సో అవన్నీ రాకుండా ఉండాలి, పేషెన్స్గా ఉండాలంటే ఫస్ట్ మన కడుపు నిండాల్సిందే అనమాట. సో అందుకే నేను ఎప్పుడైనా సరే నేను తిన్న తర్వాత పాపకి పెడతాను. సో తను ఎంత చికాకు చేసినా సరే ఇంకా నాకు కోపం రాదు. సో భరిస్తాను అనమాట. లేదు తినకుండా ఏదో మనం తనకు తినిపించిన తర్వాత మనం తిన్నాము అని అనుకుంటాము, కాకపోతే అది కుదరదండి. సో ఫాస్ట్గా తినిపించాలనిపిస్తుంది. వాళ్ళు తినరు, చికాకు చేస్తారు. ఆ చికాకులో మనం ఒక దెబ్బ వేయాలనిపిస్తుంది. ఆ ఏడుపులో ఇంకా అసలే తినరు. సో అంతా మనశ్శాంతి అంతా చెడిపోతుంది అనమాట నాకు. అందుకే ఇంకా నేను తిన్న తర్వాతనే తనకి తినిపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, నేను తింటూ ఉంటుంటే తను చపాతీ ఇస్తే హ్యాపీగా తింటూ ఉంటుంది. నేను ఇచ్చినందుకంటే నాకు పప్పు ఇస్తుందట. సో చక్కగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా పెద్ద మనసు అనిపిస్తుంది కృతిది. ఎందుకంటే అవి ఎవరో నేర్పించినట్లుగా అప్పుడప్పుడు మమ్మీ థ్యాంక్ యూ అని చెప్తుంది, మమ్మీ ఆ పప్పు ఇస్తాను అని చెప్తుంది. సో తనకి ఏమనిపిస్తుందో తెలియదు, ఫీల్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు అది. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా పాపకైతే కలుపుతున్నాను రొయ్యలని. పచ్చి రొయ్యలు కాబట్టి కొంచెం తునగడానికి టైం పడుతుంది కదా. సో కొంచెం ఇట్లా గట్టిగా ఉంటాయి. అందుకని ఇంకా వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా తుంచి ఇంకా కొంచెం సూప్ వేసేసి కారం పెడతాను. పాపకి కారం చిన్నప్పటి నుండి అలవాటు చేశాను. సో చాలా చక్కగా తింటుంది. కాకపోతే కారం హెవీగా వాళ్ళకి నాలుకకు అంటకూడదు కదా. సో అందుకని కాస్త నెయ్యి యాడ్ చేస్తాను అనమాట. నెయ్యి యాడ్ చేసేసి పెట్టేస్తే ఇంకా కారం కడుపులోకి వెళ్ళినట్టుంటుంది, అలాగే తనకి నోరు మండకుండా ఉంటుంది. సో ఆ విధంగా నేనైతే డైలీ నెయ్యి కాస్త అలవాటు చేశాను. చక్కగా తినేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ తినేస్తుంది. చికెను, మటన్, రొయ్యలు, ఫిష్, బోటి, తలక ఏదైనా సరే సూప్తో సహా ఏది పెట్టినా తినేస్తుంది. సో అలా అలవాటు చేసేసుకున్నాను. నీకు లాల ఎవరు పూసారు? లాల బొట్ట ఎవరు పెట్టారు? మరి పౌడర్ ఎవరు వేసారు? డ్రెస్ ఎవరు వేసారు? అవునా? మరి ఇగో పౌడర్ ఎవరు వేసారు? ఆమె ఎవరు పెట్టారు? ఆమె ఎవరు పెట్టారు? మనకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఎందుకు? అమ్మ కుట్టిందా? ఎక్కడ కుట్టింది చూపి. ఎట్లా కుట్టింది? నిన్ను కొట్టు. ఇక్కడ చూపి, ఇక్కడ చూపి. అక్కడ కుట్టింది అమ్మ. ఎట్లా ఏడ్చినావు నువ్వు ఏడ్చినావా? ఎట్లా ఏడ్చినావు చెప్పి. అమ్మ కొడితే శాంబవి ఎట్లా ఏడ్చింది? అని ఏడ్చిందానా? నాకైతే ఫుల్ డే తన యాక్టివిటీస్తోనే గడిచిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నా మదర్హుడ్ని అయితే. సో చాలా ప్రౌడ్గా చెప్తాను నా డాటర్ని చూసుకొని అయితే. ఇంకా వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒక మంచి ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దాని పక్కన గంట బెల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్.